ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఇరు పార్టీల మీద పెట్టినారు. సరే, మా విషయానికి వస్తే మేము కంప్లైంట్ చేయలేదు. మా లాయర్ ద్వారా ఆయన ఫుటేజ్ పంపించాడు. చీఫ్ సెక్రటరీ నుంచి లాస్ట్కు సిఐ వరకు పంపించాడు. అయ్యా ఈ ఫుటేజ్ చూడండి, ఏం జరిగిందో మీరు దీన్ని చూసి కేసు పెట్టండి అన్నారు. ఏమైంది ఇప్పుడు? పెద్ద మీద వాళ్ళ పిల్లల మీద ఆ గ్రూప్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టినారు. వెరీ గుడ్, మంచిదే. సరే, ఎలా పెట్టారు మీరు? ఫుటేజ్ ఏమన్నా చూసి వాళ్ళు ఆడు ఫుటేజ్లో ఉండే వాళ్ళు మా వాళ్ళని పిలిచి కేసు ఏమైనా పెట్టారు? కేసు పెట్టాము అంటారు. కానీ మీ బాధ్యత ఏమి? ఫుటేజ్లో ఎవరెవరు ఉన్నారో చూసిన తర్వాత, అక్కడ ఏమేమి జరిగింది చూసిన తర్వాత, విన్న తర్వాత, అక్కడ ఎస్సీలు ఉన్నారా ఎస్టీలు ఉన్నారా అని ఒక బ్యారేజ్కి వచ్చి ఏం మాట్లాడారు, దూషించినాడా దూషించలేదా అని దాని తర్వాతనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలి. నేను కంప్లైంట్ చేయలే. మా వాళ్ళు కూడా ఎస్సీలు నలుగురు ఉన్నారు. అక్కడ ఒంటోరు ముగ్గురు, సుబ్బరాయుడు ఉన్నాడు. మేము పెట్టి మా లాయర్ ఫుటేజ్ పంపించినాడు. మీరు ఎట్లా పెడతారు ఎస్సీ ఎస్టీ? ఎంక్వైరీ చేసినారా? దీస్ పోలీస్ ఈజ్ మిస్యూజింగ్ ద ఎస్సీ ఎస్టీ యాక్ట్. ఎంత ఇదైతుందంటే వాళ్ళ పబ్బం అడుగుతుంది ఆయన కేసు పెట్టారు. నేను అపోజ్ దిస్. సరే, ఆ అబ్బాయి మా మీద పెట్టారు ఎస్సీ. పెట్టిన దానికి ఏం బాధపడ్డాను. ఆ అబ్బాయి ఎస్సీనే అనుకుందాం. కానీ ఏం టైం పెట్టినాడు? 1 గంట 50 నిమిషాలకి రెండో రోడ్లో మున్సిపల్ పార్క్ దగ్గర పట్టుకొని కొట్టాడు. నో ప్రాబ్లం. కానీ అంతకుముందు ఏం జరిగింది? రాళ్ళు వేసుకుంటా వచ్చి మా ఇంటి దగ్గర రూమ్లో ఆయన కుమారుడు అందరూ లోపలికి పోయినారు. సరే, రాళ్ళ వర్షం పడతాను, ఏదో మంచిది కాదని ఉద్దేశంతో నేను ఆపి ఆడికి పోలీసులు గన్లు గిన్లు పెట్టినారు, పైకి కాలుస్తామని. ఆ పరిస్థితిలో లేదు. ఇదే పరిస్థితుల్లో నేను బయటికి పోవడం, నోరు పూసుకోవడం మంచిది కాదంటే నాకు ఏటి పడడం. నేను అప్పుడు తగ్గిన తర్వాతే నేను ఏది ఊరికి మాట్లాడాను. ప్రతిదీ ఫుటేజ్లో ఉంది, ప్రతిదీ స్క్రీన్ అయింది. మీ కుమారుడు, వాళ్ళ కుమారుడు, ఇంకా కొందరిని జీప్లో పట్టించినంత ఎక్కించారు, తీసుకెళ్ళిపోయారు. వెనకల్ని ఇప్పుడు నా మీద, నా కొడుకు మీద కేసు పెట్టాడే ఆ అబ్బాయి బ్యాండేజ్తో బయటకు వచ్చాడు. దాంట్లో కనిపిస్తుంది. దాని తర్వాత ఏం చేశారు? అక్కడ గోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ ఉన్నాడు. ఆయన ఇంటి దగ్గర మళ్ళీ ఫుటేజ్లో ఏమొచ్చింది? ఆ అబ్బాయి అప్పుడు కట్ ఉంది, పోయాడు. వీటికి వచ్చే ముందర ఒక ఫుటేజ్ ఉంది. ఆ కారు దూసుకొని వచ్చిందే, దాని వెనకాల ఈ అబ్బాయి ఉన్నాడు. ఆడికి కూడా బ్యాండేజ్ ఉంది. కేసు పెట్టిందానికి కాదు నేను చెప్పే. ఎలా మిస్యూజ్ అవుతుంది ఎస్సీ ఎస్టీ యాక్ట్ అని చెప్తుంది. ఫ్యూచర్లో దీనికి ఏమవుతుంది? విలువ ఉండదండి. ఎంక్వైరీ ఎందుకు చేయకూడదు? వాళ్ళని 5 మంది పట్టుకొచ్చినట్టే నన్ను 5 మంది పంపించాలండి. ఇదే పద్ధతి, పోలీసుల పద్ధతి. ఎందుకు చేయాల? ఎవడో మాటిని పైన మాటిని ఇంత గబ్బు పట్టించుకున్నారు మీరు. ఏం నిజపడాలా? చేయండి, రూల్ ప్రకారం చేయండి. ఏం ఊరికొచ్చిందా మీకు కాకి డ్రెస్? ఎస్పీ గారు ఊరికైనారా? ఆయనకి ఎంతో బ్రెయిన్ ఉండి పాస్ అన్ని ఊరికే రాలేదండి. మనకి ఎందుకు ఇంత మిస్యూజ్ చేస్తారు? ఏంది ఎక్కడుంది? పైన నుంచే. వీ డోంట్ ఎక్స్పెక్ట్ పైన, వీ ఒబే ద పోలీస్. అక్కడ రాకపోతే కోర్టు. ఇప్పుడేంటి పరిస్థితి? నేను చెప్తున్నా, నేను ఇంత మీరు ఒకవేళ అరెస్ట్ చేసిన నాకేం కాదు, నేను రెడీగా ఉన్న పోయేదాన్ని. నిన్ననే పోతే మొన్న పోయా, మళ్ళీ నేను ఇసుక బండ్లన్నీ పట్టుకోండి, మళ్ళీ పోయిందో. నో గుడ్. మీరు ఎవరికి న్యాయం, వాళ్ళకు న్యాయం చేయలేరు, మాకు న్యాయం చేయలేరు, ప్రజలకు న్యాయం చేయలేరు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా న్యాయం చేయరు. నేను దీని మీద ఫైట్ అవుట్ చేస్తాను. హౌ కెన్ ఐ బుక్ ఏ కేస్ అగైన్స్ట్ దెమ్ when we have not given a complaint? Nobody has uttered that నన్ను మాలోడు అన్నాడు అని కూడా లేదు. Though all the cooks, my drivers,
చర్చికి కూడా పోరు, చర్చికి కూడా పోరు. మాలోళ్ళు అంటారు వాళ్ళు, మాది వాళ్ళు అంటారు. మరి ఎట్లా వస్తుంది? ఎలా బుక్ చేస్తారు? పోలీసు వాళ్ళు ఎట్లా బుక్ చేస్తారు? అదర్ పార్టీ నిందా? నావి కూడా ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి. ఏంటి ఇది? ఎక్కడ పోతుంది పోలీసు? ఎట్లా న్యాయం జరుగుతుంది? అందుకే లాస్ట్ టైం సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎస్సీ కేసు పెడితే రండి, స్టేషన్కి వచ్చి బెయిల్ తీసుకొని పోమంటే మళ్ళీ లోక్సభలో పెట్టి పాత రూల్ని ఇది చేస్తాను. నేను చెప్తున్నా, నాకు జరిగే అన్యాయం ఎస్సీలకు ఎస్టీలకు చెప్తున్నా, దీని మీద మీరు ఫైట్ చేయాలా. ఫైట్ చేయకపోతే మీకు ఇచ్చిన రాజ్యాంగంలో మీ హక్కులు పోతాయి, మీ హక్కులు పోతాయి. నా కేసు వదిలిపెట్టండి, నేను ఫైట్ చేసుకుంటా. దయచేసి ఎస్సీ ఎస్టీలు చెప్తున్నా, సార్ మీ హక్కును కాపాడుకోండి. మీ ఆయుధం అర్జునుడి పాశ్వసత్వం ఎట్లుందో అట్లాంటి ఆయుధమే మీది. డోంట్ మిస్యూజ్. నేను దీంట్లో ఫైట్ అవుట్ చేస్తా. నన్ను తీసేమని అడగడంలే. ఐఎమ్ రెడీ టు గో, ఐఎమ్ రెడీ టు గో, బట్ ఐ విల్ ఫైట్ ఫర్ దిస్. ఇన్ దిస్ కేస్ హౌ కెన్ యూ బుక్ other party in SC ST when I have not complained, when you have not asked my people, so I am going to fight with the police, and then I will sit here only. Let them arrest me. I will not. ఈ కేసులో నేను వదలను. కొందా ఏంలా వాడు చెప్పా వీడు చెప్పా పై నుంచి ప్రెజర్ ఈరోజు అరెస్ట్ చేయాలంట. ఏంది అరెస్ట్ చేయాలా? వారిని ఎలాంటిది అరెస్ట్ చేయకూడదు. మీరేం దాన్ని ఎస్సీ ఎస్టీని పట్టుకొని అరెస్ట్ చేస్తామంటారు? చెప్తున్నా, దేశంలో మొత్తం ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. ఏముంది? పోతాలే, 15 రోజుల నుండి వస్తాడు. రోజు మా డాక్టర్ చెప్తాడు, రెస్ట్ తీసుకోరా, రెస్ట్. ఇవన్నీ ప్యాచ్లు ఉన్నాయి. కోవిడ్లో మొత్తం వీక్ అయ్యింది. నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ టు గో. ద పోలీస్ హ్యాస్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఐ విల్ నాట్ లీవ్. నేను ఎంత దూరం కావాలంటే అంత దూరం ఫైట్ చేస్తాను. ఎంత మిస్యూజ్ చేస్తారు ఎస్టీ ఎస్టీ. నేను కంప్లైంట్ చేయకముందే ఎస్సీ ఎస్టీ అని పెడతారు. మా ఫుటేజ్లు ఇచ్చి వాడికి ఎప్పుడో దెబ్బ తగిలింది, అక్కడి నుంచి వస్తున్నాం. టైమింగ్లు చూడండి. నాకు పెట్టిందని నేను అడగను, నన్ను తీసేయమని నేను అడగను. నేను పోతాను, కానీ ఐ ఓన్లీ ఫైటింగ్ విత్ ఎస్సీ ఎస్టీ యాక్ట్. ప్లీజ్, మీ ద్వారా ఇది ఆంధ్రప్రదేశ్లో తెలియాలి. అదర్వైజ్ ఎస్సీ ఎస్టీలు ఇప్పటికే చాలా బాధపడుతున్నారు. ఇది వీక్ అయిందనుకోండి, అది ఇంకా దిస్ నో లైఫ్ ఫర్ దెమ్. అమాయకులయ్యా వాళ్ళు, చదువులేని వాళ్ళు పాపం. మరి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తానా ఈ ద్వారా, ఏమి ఎట్లన్నా కానీ ఈ యాక్ట్ని సేవ్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ హ్యాస్ టు కమ్ అవుట్ అండ్ సేవ్ దిస్. సో థ్యాంక్ యూ. రైట్ సార్.